అండ్ ఇక ఈ వారం మన నేషనల్ రౌండప్ లోకి వెళదాం. నేషనల్ రౌండప్ లో సార్ ముందుగా నమస్కారం సార్. యాక్చువల్లీ ఈ వారం మనకు కనబడుతున్న వాటిల్లో చాలా విషయాలు ఉన్నాయి. యాక్చువల్లీ నాకు వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి నిజానికి ఆ అత్యాచార ఘటన, తదనంతర పరిణామాలు, వాటి గురించి చర్చించాలని ఉంది. దాని గురించి మనం కొంత లోతుగానే మాట్లాడదాం సార్. యాక్చువల్లీ దానికంటే ముందు కొన్ని వార్తాంశాలు వచ్చాయి. ఫస్ట్ NIRF రేటింగ్స్ గురించి మనం మాట్లాడాలి. సో బేసికలీ ఇండియాకి భారతదేశంలో విద్యా ప్రమాణాల గురించి చాలా మంది మనం మాట్లాడుతూనే ఉంటాం. ఈ విద్యా ప్రమాణాలు, కాలేజీలు, యూనివర్సిటీలు ఎక్కడ ఎక్కడ చేరాలి, నా పిల్లల్ని ఎక్కడ చేర్చాలి అనే చాలా మంది తల్లిదండ్రులకు ఆసక్తి ఉంటుంది. దీనికి సంబంధించి ఎప్పుడు కూడా అంటే ఆ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించి ప్లేస్మెంట్స్ ని బట్టో లేకపోతే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ని బట్టో అనేక అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఒక ప్రామాణికమైనటువంటి వర్క్ తోటి ర్యాంకింగ్స్ ని ప్రతి సంవత్సరం విడుదల చేయడం మనం చూస్తున్నాం. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ NIRF విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో టాప్ 10 అన్ని విభాగాల్లోనూ టాప్ 10లో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కాలేజీలు, యూనివర్సిటీస్ లేవు. సో సరే, IIT మద్రాస్ టాప్ 1లో ఉంది. ఇట్లా అనేక IIT హైదరాబాద్ వచ్చి టాప్ 12లో ఉంది, 12th ర్యాంకింగ్లోకి వచ్చింది. సో NIRF ర్యాంకింగ్స్ ని ఎట్లా చూడాలి, ఈ ర్యాంకింగ్స్ వివరాలు ఏంటి ఒకసారి చెప్తారా? ఇది ఒక ఇయర్లీ ఎక్సర్సైజ్ అండి. అది ఇప్పుడు ఒకసారి 2 yearsలో ఒకసారి చేస్తారు, ఒకసారి ఇయర్లీ చేస్తారు వీళ్ళు. కానీ బెస్ట్ ఏంటంటే దీంట్లో డిస్ప్యూట్లు ఏం లేవు. ఎందుకంటే లాడ్ ఆఫ్ పారామీటర్స్ దీంట్లో. ఒకటి మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పారామీటర్స్ చూస్తారు, మీ ఫ్యాకల్టీ పారామీటర్స్ చూస్తారు, మీ అలుమ్నై ఫీడ్బ్యాక్ చూస్తారు, మీ స్టూడెంట్స్కి ఉన్న ప్రయారిటీ, స్టూడెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారు, దానికోసం IIT మద్రాస్ టాప్లో చూస్తున్నారు మీరు. ఫాలోడ్ బై IISc బెంగళూరు. IISc బెంగళూరు చాలా మంది తెలుసు తెలియకని టాటా వాళ్ళ ఇన్స్టిట్యూట్ యాక్చువల్లీ ఒరిజినల్లీ టాటా వాళ్ళు స్టార్ట్ చేస్తారు, ఇప్పుడు కూడా దేర్ ఆన్ ఇట్. టాటా వాళ్ళ ఫండింగ్తో నడుస్తున్న ఇన్స్టిట్యూట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, వెరీ హైలీ అక్లెయిమ్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ లాగా. IIT బాంబే నెక్స్ట్, IIT ఢిల్లీ, IIT కాన్పూర్, IIT ఖరగ్పూర్, ఎయిమ్స్ ఢిల్లీ. దిస్ ఇస్ నాట్ జస్ట్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్స్, నాట్ ఓన్లీ టెక్నాలజీ, నాన్ టెక్నాలజీ కూడా దీంట్లో వస్తుంది అనమాట. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ ఢిల్లీ at 7th, IIT రూర్కీ 8, IIT గువాహటి 9, JNU అగైన్ నాన్ టెక్నికల్ 10. దాని తర్వాత 12th మన యూనివర్సిటీ మన IIT హైదరాబాద్ ఉంది కండిల్. కానీ నాకు బాధ ఎక్కడంటే మన దగ్గర ఇంత పెద్ద మాట్లాడుతున్నప్పుడు ఈవెన్ విత్ సౌత్లో కూడా చూస్తే, సౌత్లో ఐ థింక్ మణిపాల్ హెస్ డన్ వెల్. మణిపాల్ ఒక ప్రైవేట్ యూనివర్సిటీ. మనం ఇప్పుడు దాకా చూసిందంటే ఓవరాల్ ర్యాంకింగ్ చూసాం 2024లో. మన యూనివర్సిటీకి వెళ్తున్నప్పుడు దీస్ ఆర్ నాట్ యూనివర్సిటీస్. IIT మద్రాస్ ఈజ్ నాట్ అ యూనివర్సిటీ. సో యూనివర్సిటీ లెవెల్ వెళ్ళినప్పుడు IISc బెంగళూరు కమ్స్ ఫస్ట్ అక్కడ. దాని తర్వాత JNU నెక్స్ట్. మనం ఇంత తిట్టుకుంటాం JNUని, కానీ JNU డస్ వెరీ వెల్. జామియా మిలియా ఇస్లామియా, ఎందుకంటే అందరు JNUలో యాంటీ నేషనల్స్ కాదు, కొంతమంది ఉన్నారంతే. 4th పొజిషన్లో మణిపాల్ అకాడమీ. మనం యాపిల్ టు యాపిల్ కంపారిజన్ చెప్తే, సాయి గారు మీకు సడన్గా అడుగుతాను మిమ్మల్ని, హైదరాబాద్లో ఒక యూనివర్సిటీ ఆఫ్ ఎమినెంట్ ర్యాంకింగ్ ఏదని చెప్తారా? ఐ కెనాట్ ఈవెన్ థింక్. మేబీ మహీంద్రా విల్ బికమ్ వన్ ఇన్ అ ఫ్యూ ఇయర్స్ టైం కావచ్చు, బహుశా కావచ్చు. కానీ దాని తర్వాత ఉస్మానియా అయితే, నేను చదివింది ఉస్మానియాలో, కానీ నాకు బాధ అనిపిస్తుంది. ఉస్మానియా 73 ఎక్కడ ఉంది పడింది ఉస్మానియా ర్యాంకింగ్లో. ఎందుకు? ఉస్మానియా హ్యాస్ గాట్ ఎ వెరీ గుడ్ అలుమ్నై. ఇక్కడ నుంచి చాలా వెరీ పవర్ఫుల్ అలుమ్నై. కానీ ఎందుకంటే బేసిక్లీ ఒక ఫుల్ టైం వైస్ ఛాన్సలర్ లేకపోవడము రీసెంట్ దాకా, దానికన్నా ముందు దాంట్లో ఉన్న కాలేజెస్ కైండ్ ఆఫ్ అటానమీ ఇవ్వడము, రీసెర్చ్ మెటీరియల్ అది చాలా ఇంపార్టెంట్. రీసెర్చ్ అసలు మన దాంట్లో ఇప్పుడు ChatGPT వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది. మన ముందు అదే చెప్పారు, ముందు 5 సంవత్సరాలు తీసుకుంటే రీసెర్చ్కి PhDకి, ఇప్పుడు మనం 2 సంవత్సరాలు చేయవచ్చు ChatGPT వచ్చిన తర్వాత అనమాట. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, దానికన్నా ముందు అమృత విశ్వవిద్యాపీఠం, దట్ ఇస్ బేస్డ్ అవుట్ ఆఫ్ కోయంబత్తూర్, ఎట్టిమడై. వాళ్ళ బ్రాంచెస్ కేరళలో ఉంది, హైదరాబాద్లో ఉన్నాయి, చాలా ప్లేసెస్ ఉంది. కానీ అమృత హెస్ స్కోర్డ్ 7th పొజిషన్ అమంగ్ ఆల్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. జాదవ్పూర్ యూనివర్సిటీ అగైన్ లెఫ్టిస్ట్ ఒకటి, అది కూడా ఉంది. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ 8th, అలీగఢ్, జాదవ్పూర్ 9, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 10th పొజిషన్. టాప్ 10 అన్నీ మాట్లాడు, ఎందుకంటే మన అన్ని లిస్ట్కి వెళ్ళిపోతే. నేను ఇది ఎందుకు తీసుకురావాలనుకుంటే సాయి గారు, ఎందుకంటే మన దగ్గర తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే పిల్లలు చాలామంది ఎడ్యుకేషన్ కోసం బయటికి వెళ్తారు. ఫస్ట్ నాట్ జస్ట్ అవుట్ సైడ్ స్టేట్, అవుట్ సైడ్ ద కంట్రీ ఆల్సో వెళ్తారు. వాళ్ళు గ్రాడ్యుయేషన్ కాగానే వాళ్ళు ఇమీడియట్లీ ఇంజనీరింగ్ కాగానే వాళ్ళు MS కోసం యూఎస్కి వెళ్తారు, మళ్ళీ అక్కడ సెటిల్ అయిపోతారు. సమ్ టైమ్స్ దే కమ్ బ్యాక్. ఎందుకు జరుగుతుంది? మన దగ్గర యూనివర్సిటీస్, వై వీఆర్ నాట్ ఏబుల్ టు క్రియేట్ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్? స్టాన్ఫర్డ్ కానివ్వండి, హార్వర్డ్ కానివ్వండి, ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్, కార్నెల్ లాంటి ఇన్స్టిట్యూట్స్లోని క్రియేట్ చేయడానికి ఎందుకు కావట్లేదు మన దగ్గర? MIT లాంటి ఇన్స్టిట్యూట్స్. వెన్ మణిపాల్ కెన్ కమ్ టు ద 4th పొజిషన్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో, మన తెలుగు రాష్ట్రాలకి ఏ తప్పట్టిందండి? ఐ కాంట్ సీ ఆంధ్ర యూనివర్సిటీ ఇన్ దిస్.
ఎనీవేర్. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఎక్కడ ఉందో తెలియదు. ఎందుకు? ఐ మీన్ మన ఇన్స్టిట్యూట్స్కి ఒక బ్రాండింగ్ కావాలి సాయిగా, అది లేదు మనకి. మన దగ్గర హైదరాబాద్ నుంచి ఉన్న 5-6 యూనివర్సిటీస్లు కూడా వీ హ్యావ్ 3 ఆఫ్ దమ్. జేఎన్టీ అని చెప్పొచ్చు ఇంకోటి. జేఎన్టీ కూడా ఎక్కడ లేదు దీంట్లో. సో ఇట్స్ టైమ్ ఆర్ ఇక్కడున్న ఎడ్యుకేషనిస్ట్ దే షుడ్ సిట్ టుగెదర్ అండ్ థింక్ ఏం చేయాలని. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజెస్ తీసుకుందాం సాయి గారు, ఆ పక్కన పెట్టి మన దగ్గర మంచి కాలేజెస్ ఉన్నాయి, లేదని చెప్పట్లేదు. సెయింట్ ఫ్రాన్సిస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ అ వెరీ గుడ్ కాలేజ్. వాళ్ళ ర్యాంకింగ్స్ ఎప్పుడు బాగుంటుంది వాళ్ళ, బికాజ్ ఐ హ్యావ్ రిక్రూటెడ్ ఫ్రమ్ దట్ కాలేజ్. ఆల్మోస్ట్ 10 years నేను రిక్రూట్ చేశాను టైమ్స్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు. వెరీ గుడ్ స్టూడెంట్స్, ఎక్సలెంట్. ఆ బ్రాండింగ్ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు, బట్ దట్ బ్రాండింగ్ ఈజ్ నాట్ ఆల్వేస్ దేర్. అది ర్యాంకింగ్లో మీరు చూస్తే హిందూ కాలేజ్ ఢిల్లీ నెంబర్ 1 వచ్చింది ఈసారి, విచ్ ఇస్ సర్ప్రైజ్. యూజువలీ దే నెవర్ నెంబర్ 1. మిరాండా హౌస్ 2, నాట్ సర్ప్రైజ్. సెయింట్ స్టీఫెన్స్ నెక్స్ట్ వన్, థర్డ్ వన్ జాయింట్ ర్యాంకింగ్ ఉంది. అది వివేకానంద కాలేజ్ సెంటనరీ కోల్కతా వాళ్ళు వచ్చేసారు. దాని తర్వాత ఆత్మారామ్ సనాతన్ ధర్మ కాలేజ్ అది ఉంది. సెయింట్ జేవియర్స్ కోల్కతా, వెరీ గుడ్ కాలేజ్ అగైన్. నెక్స్ట్ వన్ ఈజ్ వెరీ బిగ్ సర్ప్రైజ్, పిఎస్జిఆర్ కృష్ణమాల్ కాలేజ్ ఫర్ ఉమెన్ కోయంబత్తూర్. లెవెలా కాలేజ్ చెన్నై, నాట్ బ్యాడ్, 8th పొజిషన్. కిరోరి మాల్ ఢిల్లీ అగైన్. లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్, నా మదర్ అక్కడి నుంచి చదివింది అనమాట. షీఈ్ అ స్టూడెంట్ ఆఫ్ లేడీ శ్రీరామ్ లాంగ్ బ్యాక్ 1958 ఆ టైంలో. సో ద పాయింట్ ఇస్ కాలేజెస్లో కూడా మనం రావట్లేదు. యూనివర్సిటీస్ ఓవరాల్ ర్యాంకింగ్ చూసాం, యూనివర్సిటీ ర్యాంకింగ్ చూసాం, కాలేజ్ ర్యాంకింగ్ వస్తే కూడా మనం ఎక్కడ టాప్ 10లో లేదు. ఓన్లీ ప్లేస్ వేర్ వీ ఫైండ్ వీఆర్ సమ్వేర్ దేర్ ఈజ్ లా కాలేజెస్లో. దాంట్లో కూడా నాల్సార్ మనం 3rd పొజిషన్ అమంగ్ ఆల్ ద లా కాలేజ్. ఫస్ట్ ఇస్ బెంగళూరు, నెక్స్ట్ ఇస్ ఢిల్లీ అండ్ 3rd ఇస్ హైదరాబాద్. కానీ దాన్ని మనం వీ కెనాట్ క్లెయిమ్ క్రెడిట్ ఫర్ ఇట్. ఎందుకంటే నాల్సార్ ఇస్ అ సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్, వాళ్ళ ఆటోనమీతో నడిపిస్తారు వాళ్ళు అనమాట. సో ఇంజనీరింగ్లో కూడా చూడండి, ఇంజనీరింగ్లో టాప్ 5లో మనం ఎక్కడ లేవు. మన దగ్గర చెప్తున్నారు ఎంజీఐటీ ఉన్నది, అది చెప్తున్నారు, ఇదన్నీ ఉండాలని చెప్తున్నారు, కానీ వీఆర్ నాట్ ఏబుల్ టు క్రియేట్ దట్ బ్రాండ్. పిల్లలు చదివి వెళ్ళిపోతున్నారు కానీ వీఆర్ టాప్లో మేము ఉన్నామంటే లేదు. మెడికల్ చూడండి అగైన్, ఎయిమ్స్ ఢిల్లీ ఎక్స్పెక్టెడ్, పిగ్మే చండీగఢ్ దట్ ఈస్ ఆల్సో ఎక్స్పెక్టెడ్, సిఎంసి వెల్లోర్ ఎస్, నిమ్హాన్స్ బెంగళూరు అండ్ జిప్మర్ పాండిచ్చేరి టాప్ 5. అక్కడ కూడా మనం లేవు. సో నేను ఎందుకంటే యూఆర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ సాయి గారు, యూ నో ఇట్ వెరీ వెల్. మీరు ఇంజనీరింగ్ చేసి మీడియాలో వచ్చారు, కానీ చాలామంది మన దగ్గర కాలేజ్, మీరు ఏ కాలేజ్ నుంచి వచ్చారంటే కూడా చెప్పడానికి కొంచెం దే యాక్చువల్లీ థింక్ ట్వైస్. అంటే ఇక్కడ ప్రాబ్లం అంటే సార్ ఒక 2 ఉన్నాయి సార్. అంటే మీరు నాకు ఆన్సర్ చెప్పండి. యాక్చువల్లీ కాలేజెస్ అనగానే నేను కూడా చాలా మంది ముఖ్యంగా ఈ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ తోటి చాలా మందితో మాట్లాడుతున్నాను, విద్యావేత్తలు వాళ్ళు వీళ్ళతోటి. ఏ పేరెంట్స్కి కూడా అంటే కాలేజ్ స్టాండర్డ్స్ అనేది దేనివల్ల, ఇప్పుడు మన రాష్ట్రాల్లో అయితే మేజర్గా ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవుతున్నా, ఇంకో దగ్గర జాయిన్ అవుతున్నా, ప్లేస్మెంట్స్ని బట్టి ఆ కాలేజ్ స్టాండర్డ్స్ని ఆధార్ చేస్తున్నారు. అంటే నాకు మంచి ఉద్యోగం దొరుకుతుంది, వెంటనే ఉద్యోగం వచ్చేయాలి, క్యాంపస్ ప్లేస్మెంట్స్లో వచ్చేసేయాలి. అది కూడా మళ్ళీ ఐటీ సెక్టర్లోకి నేను వెళ్ళిపోతే చాలు. చాలా మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఏ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళినా, ఈవెన్ గ్లోబల్ రౌండప్ నేను ఒకసారి ఇంజనీరింగ్ కాలేజ్లో చేశాను, 90% ఆఫ్ ద యంగ్స్టర్స్ ఆలోచిస్తున్నది ఇంజనీరింగ్ అయిపోయే లోపల ఐఎల్సో ఏదో జిఆర్ఈ ఐఎల్స్ రాయాలి, బయటకు వెళ్ళిపోవాలి, అక్కడ ఎంఎస్ చేసేయాలి, అక్కడ ఏదో పని చేసుకోవాలి. సో ఈ ఇంజనీరింగ్ని కానీ మన దగ్గర ఉన్న గ్రాడ్యుయేషన్ అంతా కూడా జస్ట్ మనం ఏదో ఒక గ్రాడ్యుయేషన్ చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఆ దిశగా మనం మీరు ఇందాక రీసెర్చ్ అన్నారు, అసలు దెర్ ఈస్ నో రీసెర్చ్ అనేది లేదు. ఇప్పుడు స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ బయటకు వచ్చిన పిల్లలకి నిజానికి బిజినెస్ ఆంటర్ప్రీనియర్ స్కిల్స్ అసలు ఏమైనా ఉన్నాయా, నేర్పిస్తున్నామా? ఎంబీఏ ఇన్స్టిట్యూట్స్ ఆర్ ఇన్ ఈక్వల్ బ్యాడ్ షేప్ సాయి గారు, చాలా బ్యాడ్ షేప్లో ఉన్నారు ఎంబీఏ కూడా. మీరు చెప్పిన దానికి ఒక పాయింట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లో ఇంజనీరింగ్, మెడిసిన్ ఇది రెండోనే, దాన్ ఆఫ్టర్ దట్ యూఆర్ యూజ్లెస్ ఫెలో. అంతే. కానీ ఇంజనీరింగ్ చేసినవాడు ఏం చేస్తాడు? ఎంతమంది యూఎస్కి వెళ్తారు, ఎంతమంది ఎంఎస్ చేస్తారు, ఏ ఇన్స్టిట్యూట్లో చేస్తున్నారు, అది చాలా ఇంపార్టెంట్. దగ్గర యూఎస్కి వెళ్తున్నాం అని చెప్తారు కానీ అక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో ఏ కాలేజీలు దొరుకుతుందని చెప్పరు. కరెక్ట్. దే నెవర్ గెట్ టు ద టాప్. కార్నెల్ ఎంతమందికి వస్తుందండి? నాట్ మెనీ. ఎంఐటీలో ఎంతమందికి వస్తుంది? నాట్ మెనీ. అది మీరు ఆ లెవెల్కి రావాలంటే మీరు ఇఫ్ యూఆర్ రియల్లీ గుడ్ యూ విల్ గెట్ ఇన్ టు దాట్. కానీ దాని తర్వాత వస్తున్న ఆల్సో రాన్ యూనివర్సిటీస్ ఉంటుంది, అక్కడ రెండు రూమ్లు కట్టేసుకున్న యూనివర్సిటీలు చాలా ఉన్నాయి. యూ షుడ్ ఈ ర్యాంకింగ్లో వచ్చినప్పుడు కూడా మీరు బయటికి వెళ్ళండి, వద్దని చెప్పట్లేదు ఎవరు. ఇఫ్ యూ ఆర్ ద ఫైనాన్షియల్ వేర్ విత్ ప్లీజ్ గో. కానీ పేరెంట్స్ యాటిట్యూడ్ ఏంటంటే మా కొడుకో కూతురో ఐఐటీకి వెళ్ళకపోతే యూజ్లెస్, దానికోసం మన దగ్గర స్కూళ్ళు కాలేజ్ ఇక్కడ పెట్టుకున్నారు, పిల్లల్ని పొద్దు నుంచి రాత్రి దాకా చదివిపిస్తారు. జాంబీస్ అయిపోతారు వాళ్ళు. వాళ్ళకి ఏం 10th 12th అనేది మళ్ళీ అయిపోయింది, వాళ్ళ లైఫ్లో ఏం లేదన్నమాట. కాలేజ్ ఉంటుంది, కాలేజ్ అంటే ఇంటికి వెళ్తారు అంతే, ఇంకేం ఉండదు వాళ్ళకి. ఒక గేమ్ ఆడాలంటే లేదు, ఒక మ్యూజిక్ అంటే లేదు, ఏం ఉండదు. కానీ వెన్ యూ సీ ద ఫైనల్ అవుట్పుట్, మీరు చెప్పారు ప్లేస్మెంట్స్ గురించి, పెద్ద స్కామ్స్ అయ్యారు.
ప్లేస్మెంట్స్ అనేది. నేను ఎప్పుడు ఈవెన్ MBA కాలేజ్ వాళ్ళ గారితో, ఈవెన్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి మన ధృవ కాలేజ్ మన పాప ఆయన ఈ పాస్ట్ అవే రీసెంట్లీ, ఆయన దగ్గర ఎప్పుడు ఆర్గ్యూ చేస్తుండే నేను, మీరు ప్లేస్మెంట్స్ ఎందుకు ప్రామిస్ చేస్తున్నారు? 100% ప్లేస్మెంట్స్ అని మీరు ఎందుకు రాస్తున్నారు? మీ IIT వాళ్ళు రాస్తారా 100% ప్లేస్మెంట్స్ అని? IIM వాళ్ళు రాస్తారా 100% ప్లేస్మెంట్స్ అని? రాయరు కదా. బికాజ్ దే నో మా స్టూడెంట్స్ ఇఫ్ దే ఆర్ గుడ్ దే విల్ గెట్. మీ ప్లేస్మెంట్ లెవెల్ ఏంటి? ఆఫర్ లెటర్ ఇస్తారు, యాక్చువల్ అపాయింట్మెంట్ లెటర్స్ రావు. ఆఫర్ లెటర్ ఇచ్చేసి వాళ్ళని బెంచ్ మీద కూర్చోబెడతారు, చెప్తారు 6 నెలల తర్వాత జాయిన్ చేయ బాబు ఇప్పుడు లేదని చెప్పేసి. బికాస్ ఈ పేరెంట్స్ ఏం చూస్తారంటే 100% ప్లేస్మెంట్, 24 lakh ప్యాకేజ్, 48 lakh ప్యాకేజ్. ఇది ఐ థింక్ టైమ్ హెస్ కమ్. ఈవెన్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ హ్యాస్ టు టేక్ అ కాల్, AICT హ్యాస్ టు టేక్ అ కాల్ దాట్ ఇట్లాంటి ఈ ప్లేస్మెంట్స్ అనేది ఇట్స్ అ స్కామ్. మనం చూసాం TCSలో ఒక కేసు కూడా వచ్చింది, మీకు తెలిసి ఉంటుంది బహుశా. TCSలో దే హ్యాడ్ సాక్డ్ అబౌట్ నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ దర్ HR డిపార్ట్మెంట్. వీళ్ళు ఏం చేస్తారంటే కాలేజ్తో కుమ్మక్కై కాలేజ్ దగ్గర లంచాలు తీసుకొని 100% ప్లేస్మెంట్ ఇస్తారు. వీళ్ళు కావాలని చెప్పి ఆఫర్ లెటర్ ఇచ్చేస్తారు. ది కాలేజెస్ ఆర్ పేయింగ్ ద HR పీపుల్ ఇన్ సర్టన్ ఆర్గనైజేషన్స్ అండ్ దెన్ దే గాట్ సాక్డ్ బికాస్ ఆఫ్ దాట్. కానీ ద ప్రాబ్లమ్ ఈస్ వెరీ సింపుల్, ఈస్ హౌ మెనీ ఆఫ్ దమ్ యాక్చువల్లీ మేక్ ఇట్. అందరు సుందర్ పిచాయ్ కానివ్వండి, సత్యనారాయణ గారు కదా, కరెక్ట్? నాట్ ఎవ్రీబడి బికమ్స్ దట్. సో ద క్వశ్చన్ ఈస్, మీరు మీ పిల్లల్ని తయారు చేస్తున్నప్పుడు, నేను ఎన్నోసార్లు నేషనల్ స్టాప్ దాంట్లో కూడా చెప్పాను, అండ్ అగైన్ అపీలింగ్ టు పేరెంట్స్, మీ పిల్లలకి ఏం కావాలంటే వాళ్ళకి అది చెప్పండి. డోంట్ ఫోర్స్ యువర్ అన్ఫుల్ఫిల్డ్ డ్రీమ్స్ ఆన్ దెమ్. మీరు IITకి వెళ్ళలేకపోయారు, వాళ్ళు IITకి వెళ్ళాలి. మీరు ఇంజనీరింగ్ చేయలేకపోయారు, వాళ్ళు ఇంజనీరింగ్ చేయాలి. మీకు పక్కనున్న పిల్లలతో కంపేర్ చేయకండి. మన దగ్గర 2-3 ఫ్యామిలీలు కలిస్తే ఫస్ట్ ఏం మాట్లాడతారు, మీ కొడుకు ఏం చేస్తున్నాండి, మీ కూతురు ఏం చేస్తుందండి, USకి వెళ్ళిందండి, ఇదే మాట. మా కూతురు ఉన్నప్పుడు, మా కూతురు దగ్గర చదువుతున్నప్పుడు అడుగుతుండే, మా కూతురు వెన్ షీ వాజ్ ఇన్ మణిపాల్ దే వర్ ఆస్కింగ్, షీ వాజ్ డూయింగ్ కమ్యూనికేషన్. మణిపాల్ ఇంజనీరింగ్ అండి? కాదండి, షీ వాజ్ డూయింగ్ జర్నలిజం. ఓకే ఫైన్, అయిపోయింది. అండ్ నేను MIT మణిపాల్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ అంటే ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది అది డిస్కషన్. సో వీళ్ళది ఈ ఫిక్స్డ్ మెంటైన్. ఎందుకంటే ఎంతోమంది ఇప్పుడు సూసైడ్ చేసుకుంటారు పిల్లలు, మనం చూస్తుంటాం. ప్రెషర్ తట్టుకోలేకపోతున్నా వాళ్ళు, ఈవెన్ వెన్ దే కోచింగ్ కోటా లాంటి ప్లేసెస్కి వెళ్ళి దే ఆర్ కమిటింగ్ సూసైడ్ బికాస్ అన్ఫుల్ఫిల్డ్ డ్రీమ్స్ వాళ్ళది. ప్రెషర్ తట్టుకోలేకపోతారు. అభిమన్యూ ఫ్యాక్టర్ అని చెప్తాను నేను ఎప్పుడు. ఇది చక్రవ్యూహంలో బయటకు రావట్లేదు. IITలో దే కాంట్ టేక్ ద ప్రెషర్ బికాస్ దే ఆర్ విత్ ద బెస్ట్. IIMలో కూడా అంతే సంగతి. దే ఆర్ విత్ ద బెస్ట్. వాడు అక్కడ IIMకి వచ్చిందే 99%, 99.9% తీసుకొస్తున్నాడు. అండ్ దెన్ యూ ఎక్స్పెక్ట్ ఎనీ ఫేవర్? ఏ ఫేవర్ ఇవ్వరండి అక్కడ. ఎవ్రీబడి ఈస్ ట్రీటెడ్ ఈక్వల్లీ. కానీ అక్కడ మీరు ఆ ప్రెషర్ తీసుకోలేకపోతే రియల్ వరల్డ్లో మీరు తీసుకోలేరు. ఎంతమంది గేవ్ టు ద లీడర్షిప్ లెవెల్స్ ఆఫ్ IT కంపెనీస్? మీరు చెప్పినట్టు ఎంతమంది స్టార్టప్ పెట్టుకున్నారండి? వాళ్ళకి ఏంటంటే ఇక్కడ నుంచి USకి వెళ్ళి ఈ ర్యాంకింగ్ మీరు ఇంప్రూవ్ చేయకపోతే, అంటే ఐ థింక్ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాను, ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరున్నారో నాకు ఎంత గుర్తులేదు, కానీ హూఆర్ ఇస్ దేర్ దట్ దే హ్యావ్ టు సిట్ టుగెదర్ అండ్ డిసైడ్ హౌ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ అవర్ యూనివర్సిటీ. దానికి ఆటోనమీ చాలా ఇంపార్టెంట్. మీరు ఆటోనమీ ఇవ్వరు. ఒక ప్రొఫెసర్ ప్రమోషన్ కూడా పొలిటికల్ లెవెల్ నుంచి వస్తుంది. ఒక ప్రొఫెసర్ ప్రమోషన్ VC అపాయింట్ చేయాలంటే పొలిటికల్ అపాయింట్మెంట్ అది. దట్ ఈస్ వేర్ ఇట్ ఇస్ ద ఎంటైర్ థింగ్ ఇస్ ప్రొఫెషనలిజం అనేది మన దాంట్లో. ఫారిన్ యూనివర్సిటీ అంటే సాయి గారు చాలా మటుకు వాళ్ళ అలుమ్నే ఫండింగ్ మీద నడుస్తుంది, అది డొనేషన్స్ మీద నడుస్తుంది. పెద్ద ఇండస్ట్రియలిస్ట్, పెద్ద ఫిలాంథ్రఫిస్ట్ బిలియన్స్ డొనేట్ చేస్తారు కాలేజెస్కి. వాళ్ళ పేరు మీద ఒక బిల్డింగ్ పెట్టుకుంటారు అంతేకాని. బట్ దాట్ ఫండింగ్ ఈజ్ యూజ్ ఫర్ రీసెర్చ్. చాలా మటుకు రీసెర్చ్ కోసం పెడతారు. ఇంకొకటి, పిల్లలకి ఫీజు కట్టలేని పిల్లలకి ఫీజు ఇస్తారు దాని నుంచి. కానీ మన దగ్గర అట్లా అలుమ్నే నుంచి మనం చూసాం. చెన్నైలో ఐ థింక్ IIT మద్రాస్ 230 crores ఎవరో డొనేట్ చేశారు వన్ ఆఫ్ ద అలుమ్నే. 230 కోట్లు. ఇట్స్ నాట్ అ స్మాల్ అమౌంట్. 5 కోట్లు 10 కోట్లు కావు. దట్ ఈస్ వేర్ ఇట్ షుడ్ బి. ఈవెన్ నందన్ నీలకేని ఇట్లాంటి చాలా మంది వాళ్ళ హాస్టల్స్, ఇప్పుడు కూడా హాస్టల్, మన అందరూ హాస్టల్ అంటే ఒక ఇట్స్ అ డ్రీమ్ విచ్ వి ఆల్ లివ్డ్ ఇన్. అది ఉండడం అది ఇంకో లైఫ్ స్టైల్ అది. ఈవెన్ ఐ వాస్ స్టడీయింగ్ ఇన్ IHM చెన్నై హోటల్ మేనేజ్మెంట్లో. ఆ హాస్టల్ లైఫ్ వాజ్ సంథింగ్ డిఫరెంట్. కరెక్ట్. కానీ హాస్టల్ ఇప్పుడు కూడా అట్లేదు ఉంది. 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా మొన్న వెళ్ళి చూస్తే మా డైమండ్ జూబిలీకి వెళ్తే అక్కడ హాస్టల్ ఇస్ స్టిల్ ఇన్ ద సేమ్ షేప్, ఏం మారలేదు అక్కడ. సో దే హ్యావ్ టు ఇంప్రూవ్ ద హాస్టల్ ఫెసిలిటీస్. ఇప్పుడు ISBకి వెళ్తే హాస్టల్ ఇస్ డిఫరెంట్ లెవెల్ ఆల్టుగెదర్. ఎందుకంటే వాళ్ళ ఫీజు చాలా ఎక్కువ. నార్మల్ హాస్టల్స్ అది తీసుకోలేరు. ఉస్మానియాకి వెళ్ళండి, ఇప్పుడు B హాస్టల్కి వెళ్ళండి, ఏదైనా హాస్టల్స్కి వెళ్ళండి. అది ఎట్లా ఉందో 40 సంవత్సరాల ముందు ఇప్పుడు కూడా అంతే ఉంది అది. సో యూ హ్యావ్ టు ఇంప్రూవ్ ద రీసెర్చ్, యూ హ్యావ్ టు ఇంప్రూవ్ ద క్లాస్ రూమ్ టీచింగ్, అండ్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ దిస్ థర్డ్ థింగ్. ఈ 3 ఇంప్రూవ్ చేయకుండా ఏం చేయలేం సాయి గారు. కరెక్ట్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.